హరే కృష్ణ. ప్రార్థన మొదలు పెడదాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. హరే కృష్ణ. ఇట్లండి మణిగారు, మేము ప్లేస్ ఇచ్చాంగా, అనుపమ గారికి ప్రమోషన్ ఇచ్చాము. ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు చూడండి, బయటికి నవ్వకుండా. చూసారా, ఎప్పుడో తీసేసుకున్నారట. 4 నెలలు నిర్విరామంగా చేశారు, తమాషా కాదు. గెట్ రెడీ ఫర్ తాడాసన్. లెగ్స్ టుగెదర్, హ్యాండ్స్ అండ్ హీల్స్ టు గో అప్ ఇన్ హేలింగ్. రైజ్ అప్. బ్లడ్ సర్క్యులేషన్ అమాంతం ఇంప్రూవ్ అవుతుంది, గమనించండి. సర్వరోగ నివారిణి తాడాసనం. బ్యాంబూ స్టిక్ పోస్చర్, వెదురు బొంగు స్ట్రైట్గా సన్నగా ఉంటుంది. రైజ్ అప్, రైజ్ అప్. ఖాళీ మునివేళ్ల మీద నుంచినే ప్రయత్నం. బాబోయ్, ఫిష్ మార్కెట్ కన్నా దారుణం ఉంది. ఇంటర్లేస్ ద ఫింగర్స్, పామ్స్ ఫేసింగ్ ది స్కై. స్ట్రెచ్ అప్, స్ట్రెచ్. వెన్ టు ద రైట్, ఎక్సేలింగ్. Inhaling up, to the left, exhaling. Come up, inhaling, to the right. Come up, inhaling, to the left. Come up, inhaling. Every శ్వాస వినిపించట్లేదు. Release the fingers, slowly come back, exhaling. కడి చక్రాసన్. లెగ్స్ 1 feet apart, హ్యాండ్స్ రొటేట్ చేయండి, ముందుకు తీసుకోండి. టర్న్ టు ద రైట్, ఎక్సేలింగ్. రైట్ హ్యాండ్ బ్యాక్ ఆఫ్ యువర్ బాడీ, లెఫ్ట్ హ్యాండ్ క్యాచింగ్ రైట్ షోల్డర్, చిన్ ఆన్ ద రిస్ట్, ఎల్బో రైజ్డ్. నడుము చక్రంలాగా తిప్పుతున్నాం, గమనించండి. కడుపులో ఉన్న రుగ్మతులు ఏవైనా పటాపంచలైపోవాల్సిందే. రిలీజ్ ది రైట్, దెన్ ది లెఫ్ట్. కమ్ బ్యాక్, ఇన్హేలింగ్, టు ది లెఫ్ట్. Left hand back of your body, right hand catching the left shoulder, chin on the wrist, elbow raised. Rotate, rotate. Release the left, then the right. Come back, hands down, relax. Mundu Krishna Paramatma posture followed by Utkutasana.
చెప్పరే మీరు జ్యోతి. ఎస్, రైట్ హ్యాండ్ బిసైడ్ ది లెఫ్ట్ లెగ్. రెండు చేతులు క్లియర్గా ఇలా పెట్టండి. 3 ఫింగర్స్ క్లోజ్ చేసేస్తున్నాం. ఇక్కడ నుంచి లిటిల్ బెండ్, బాడీ బెండ్ చేయొద్దు, బటక్స్ దగ్గరే బెండ్ అవ్వాలి. ఎంత గొప్పగా ఉంటుంది చూడండి పోస్చర్. Come back. Press the right wrist with the left hand. చేతులు పెనవేసుకొని ఉంటాయి, గమనించండి. మోకాలు దగ్గర బెండ్ అవ్వండి, బాడీ బెండ్ చేయొద్దు. దీనివల్ల చూడండి భుజాల నొప్పులు ఛాన్సే లేదు. ఇలా కలిసినాయి అంటే రిస్ట్ ప్రాబ్లమ్స్ పోతున్నాయి, మజిల్స్, హ్యాండ్ మజిల్స్ ప్రాబ్లమ్స్ పోతున్నాయి. చేంజ్. రైట్ లెగ్ అక్రాస్ ది లెఫ్ట్, హ్యాండ్స్ అగెయిన్. ఈ రెండింటిని ముందు కలుపుతున్నాం. ఈ కలిపిన దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాం. కొంచెం బెండ్ అవ్వండి. కృష్ణుడి విగ్రహాలు చూడండి, ఎక్కడైనా ఈ బెండ్ ఉంటుంది. ఇంకా రకరకాల భంగిమల్లో ఉంటాయి. ఈ బెండ్ అవ్వడము, తల బెండ్ అవ్వడం, మనం తల బెండ్ చేయము. కృష్ణ పరమాత్మ ఒక మహాయోగి. ఆ యోగి నుంచి వచ్చిన భంగిమలే మనం చేస్తున్నాం. కమ్ బ్యాక్. నౌ క్యాచ్ ది లెఫ్ట్ రిస్ట్ విత్ ది రైట్ హ్యాండ్. అవి చేస్తున్నావా? నిన్న ఎక్స్పెరిమెంట్స్ చేసావు కదా, ఈ ఎక్స్పెరిమెంట్ రోజు చేస్తాం. కమ్ బ్యాక్. హోప్ఫుల్లీ మా మేడం కూడా ఆన్లైన్లోకి వచ్చేసి ఉండాలి. హ్యాండ్స్ రొటేట్ చేద్దాం. లెగ్స్ 1 feet అపార్ట్, హ్యాండ్స్ స్ట్రెచ్ చేయండి, సాగదీయండి, లాగండి. 30 degrees రొటేషన్, స్లో రొటేషన్. మీ కాన్సన్ట్రేషన్ భుజాల దగ్గర పెట్టండి. బ్యూటిఫుల్ రొటేషన్. రివర్స్. ఛాతీ ఎక్స్పాండ్ అవుతుంది, పొట్ట లోపలికి వెళ్తుంది, గమనించండి. అక్కడ గమనిస్తున్నాము. మీ ధ్యాస భుజాల మీద. అరచేతుల పైకి, ఫింగర్స్ పాయింటెడ్ ఫింగర్స్ ఆన్ ది షోల్డర్స్. చెవులు, ఫేషియల్ మసిల్స్ మసాజ్ చేయండి. ముఖంలో కూడా రక్త ప్రసరణ పెరుగుతుంది, ముఖ వర్చస్సు పెరుగుతుంది, మంచి గ్లో వస్తుందండి. మొటిమలు కానీ ఇతరత్ర ఏవైనా ఫేస్లో మటుమాయం. రివర్స్. చీక్స్, బుగ్గలు చూడండి ఎంత ప్రెషర్కి గురవుతున్నాయో. Come back. Relax your shoulders. బాబు మెల్లిగా మాట్లాడండి. బాబు మెల్లిగా మాట్లాడండి. హ్యాండ్స్ రొటేట్ చేద్దాం. ముందుకు తీసుకోండి, పిడికిళ్ళు బిగించండి. 2 పిడికిళ్ళు కలిసి ఉండాలి. రొటేట్ చేయండి. చేతులు అబ్సల్యూట్లీ స్ట్రైట్. పిండి కలుపుతున్నట్టే. రివర్స్. ఎక్సేలింగ్ డౌన్, ఇన్హేలింగ్ అప్. భుజాల మీదే కాన్సన్ట్రేషన్. భుజాల నొప్పులు మటుమాయం, కాలర్ బోన్ ప్రాబ్లమ్స్ మటుమాయం, ఫ్రోజన్ షోల్డర్స్ క్లియర్ అయిపోతాయి. రివర్స్.
back and relax. Ankle rotation చేద్దాం. Hands on the hips. Left leg ని ముందుకు తీసుకోండి. Rotate చేయండి. Ankle rotation. అక్కడ కూడా కటకటలు నాకే వచ్చినాయి. Look straight. లేదా కాన్సన్ట్రేషన్ కుదరదు. ఏంటి సుమిత్ర గారికి దోమలు కొడుతున్నాయి. రివర్స్. అలా స్ట్రెచ్ చేసి ఉంచండి. మోకాల దగ్గర నుంచి తొడల దగ్గర నుంచి సాగుతున్నాయి గమనించండి. కమ్ బ్యాక్. లెగ్ చేంజ్. సింగిల్ పీస్. మోకాల దగ్గర బెండ్ చేయొద్దు. యాంకిల్ రొటేషన్. రివర్స్. స్ట్రైట్గా స్ట్రెచ్ చేసి ఉంచండి. Come back. Heels hitting the buttock. వీలైనంత వరకు టచ్ చేసే ప్రయత్నం చేయండి. అటు లేదు, రౌండ్ రావాలి. రండి. నాకు తెలిసి రాజుగారు ఇలా కనిపించారు. మార్చుకొని వస్తాను సార్ అండి. రిలాక్స్. Get ready for Trikonasana variations. Jump and separate your legs 3 to 3.5 feet. Hands stretched. Look straight and concentrate. Now right hand to the left leg, left hand to the right leg. శ్వాసని తీసుకోవాలి. పోలీసులో షీ టీమ్స్ లాగా మా షీ టీమ్ని చూడండి. ఎలాగ తీసేస్తున్నారు ఇక్కడ. హరే కృష్ణ. మా ఛాంపియన్ రామరాజు గారు, మా ఆర్గనైజర్ కమ్ ఛాంపియన్ సుబ్బయ్య గారు. రైట్ తిరగరా తల్లి. అది అయితే ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. మా మీరు కూడా అనుపమా ఇటు తిరగండి. అది 6:30 లోపు వీఆర్ ఇన్ యాక్షన్. నిద్రపోతున్న జనాలు లేవండి. మా అమ్మాయి లైన్లో వచ్చింది. ఎస్ ఎస్ ఇవా హైందవి చూపిస్తున్నా నీకు. నువ్వు ఇప్పుడే వచ్చావు కదా, అంత పెద్దవాళ్ళే నాలాగా. ఈ అమ్మాయి చిన్న అమ్మాయి కొట్లాడుతుంది లేకపోతే. ఎస్ ఇటు వచ్చేయండి. ఓ మాస్టర్ ఎలా ఉంటారు? నమస్కారం సార్. రండి రండి రండి. ఇక్కడ ఏం మాట్లాడలేదు. పదండి పదండి. హరే కృష్ణ. హరే కృష్ణ. నేనా? అందరం నన్ను ఒక్కడిని అప్రిషియేట్ చేశారు అనుకున్నా. కుదరదు మేడం. మేము అయిందే వింటున్నావా? అది మీరు ముందు మ్యాట్ అయ్యండి. మీరు మాటలు కాదు. మ్యాట్ 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 ఫాస్ట్ అయ్యే పాస్. మీరు చెప్పిన చేయలేను.
ఏందో ఈయన అదొక స్లోగన్ పెట్టుకున్నారు ఆయన. ఇదేమంటారా? హీల్స్ ఎత్తండి, 2 హీల్స్ కలపండి, బాడీ బెండ్ చేయకుండా ఎంత వీలైతే అంత. ఎట్టి పరిస్థితిలో బాడీ బెండ్ కాకూడదు, ఎక్కడ అయిపోతే అక్కడ అయిపోయి, నష్టం లేదు. శ్వాస తీసుకుంటూ పైకి రండి. కమ్ బ్యాక్ అండ్ రిలాక్స్. సుబ్బయ్య గారు మీరే ట్రైనర్, ముందు తాడాసనం చేయండి. సరే, అందుకని నేను రాని ఏం రావని చేసేయండి. తాడాసనం చేయండి, ముందు చేసి జాయిన్ అవుతారు అంతే. ఎరగొట్టండి. చెప్పండి కొన్ని రోజులు ఆయన అన్ని కన్సెషన్లకే, అందరికి డిస్టర్బెన్స్. నో డిస్టర్బెన్స్ ఇక్కడ మాకేం ఉండదు. నెక్స్ట్ మయూరాసనం. రైట్ లెగ్ ఫార్వర్డ్, హ్యాండ్ స్ట్రెచ్డ్ స్ట్రైట్, బెండ్ యువర్ బాడీ ఫార్వర్డ్. బ్యాలెన్స్ అవుతుంది అనుకున్నప్పుడు స్ట్రైట్ గా చూడండి, స్ట్రైట్ గా చూడండి. జ్యోతికి ఏదో డౌట్ వచ్చింది, అందరి ఫేస్ నేను చూడాలి. సరిపోలే, టచ్ కావద్దు. కమ్ బ్యాక్. ఇన్స్ట్రక్షన్స్. లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్. ఏవో కాల్తాయంట, మాకు తెలీదు. అది ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ పడుతున్నాడు. వాళ్ళు పైన ఉండవు, ఏళ్ళ మీదనే, ఏళ్ళ మీద. రైట్, చేతులు స్ట్రైట్. అమ్మో, ఓ మాస్టారు సుబ్బయ్య గారు, ఆయన కొంచెం ఫస్ట్ రోజు భయపెట్టకండి, ఫస్ట్ రోజే అదే కదా సార్. ఇటండి, ఇక్కడ రండి, ఇటండి ఒక్కసారి, అక్కడ ఇటండి, ముందుకు రండి. అదే శ్వాస తీసుకుంటూ కాలి మడమలు, చేతులు ఒకేసారి పైకెత్తాలి. ఎప్పటిదాకండి చేతులు చెవులకి సింక్ అయ్యేదాకా శ్వాస తీసుకుంటూ ఉండాలి. చూడండి ఒకసారి, ఆయనతో పాటు చేయండి. ఇక్కడ నార్మల్, ఇక్కడ బ్రీతింగ్ నార్మల్ చేయండి. శ్వాస తీసుకుంటూ కాలి మడమలు ఎత్తండి. అది అది స్ట్రైట్ 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 స్ట్రైట్, అంతే స్ట్రైట్ అలా ఉండండి. బ్యాలెన్స్ చేయండి. మీకు స్టెప్ ముందుకి వెనక్కేయండి. నడవండి నడవండి. అది ఇది అక్కడ చేయండి, ఇప్పుడు అక్కడ చేయండి. అమ్మో, అది చేయండి. ఇప్పుడు సర్వరోగ నివారణ, సర్వరోగ నివారణ నుంచి శ్వాస తీసుకుంటూ ఇక్కడికి వచ్చాక ముందుకి నడవండి. ఒక్కొక్క స్టెప్ స్లోగా, అలాగే వెనక్కి వెళ్ళండి, అలాగే వెనక్కి వెళ్ళండి. చేతులు స్ట్రెచ్ చేయాలి, చేతులు స్ట్రెచ్ చేయాలి. అరచేతులు ఓపెన్ చేయండి, ఫింగర్స్ ఓపెన్ చేయండి. నడవండి 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 నడవండి. మునివేళ్ళ మీద అలాగే వెనక్కి వెళ్ళండి. చాలా స్లో. చిన్నపిల్లలు ఎలా ఇస్తారు తప్పటడుగులు, అలాగా 1 ఇంచే స్టెప్, 1 ఇంచ్ దాటకూడదు. 1 ఇంచ్ అక్కడి నుంచి ముందుగా 5 నిమిషాలు పట్టాలి మీకు. స్లో, ఇంకా స్లోగా, ఇంకా స్లోగా. అదే స్లోగా ఎలా వెళ్ళారో అలా రావాలి. హలో, ఇది చూడండి, ఎలా వెళ్ళామో అలాగే అలా స్లోగా రండి. అక్కడే నడవండి, మామూలుగా నడవండి. మళ్ళీ స్టార్ట్ చేయండి. 10 టైమ్స్ ఇదే మీరు. 10 టైమ్స్ దీని మీద రావాలండి, విరుపు రావాలి. ఇంకేమీరేమా కొమ్మ చెప్పం. లెఫ్ట్ హ్యాండ్ ఆన్ యువర్ రైట్ హ్యాండ్ ఆన్ యువర్ రైట్ హిప్, రైట్ లెగ్ అప్. నేనేం చేస్తున్నాను, లెఫ్ట్ హ్యాండ్ ఆన్ యువర్ లెఫ్ట్ హిప్, రైట్ హ్యాండ్ అప్, రైట్ లెగ్ అప్. కాలి చేతికి డాటా తెలియట్లేదు. రైజ్ అప్. స్టాండింగ్ పోస్చర్ లో అర్ధ పవన ముక్తాసనం. నొక్కండి. కమ్ బ్యాక్. లెగ్ చేంజ్. చైతన్య ఎక్కడికో వెళ్ళిపోవడం.
Catch below the knee. Press hard to the stomach. Abhi chaynana. Anta vilayte anta chay. Come back. Mahamantram padidam. Hare Krishna. Hare Ram. 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 Hare Krishna. చేతులు మడిగారు ఇట్లా ఇట్లా చేతులు ఇక్కడికి వచ్చి తెచ్చవాలి. హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ. చేతులు బంద్ చేయండి, చేతులు బంద్ చేయండి రాజుగారు. ఇలా 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 ఇప్పుడు కొట్టండి. హరే రామ హరే కృష్ణ 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 హరే రామ. చేతుల మూమెంట్. హరే రామ హరే రిలాక్స్ అయిపోతుంది. చేయగలిగితే అంతే చేయండి. హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే రామ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ హరే కృష్ణ హరే రామ రావణ హరే రామ హరే కృష్ణ 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 హరే రామ హరే కృష్ణ. పైన చప్పట్లు కొడదాం. హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ. పైకి జ్యోతి. హరే రామ హరే కృష్ణ 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 హరే రామ. మీ ఓపిక చేయండి మీరు. అమ్మా నోటికి పని లేదు. నడవండి అటు ఇటు. అక్కడే మ్యాట్ మీద నడవాలి. చేసేయండి శవాసనం. పెద్ద దోమలు లేవుగా. సూర్య నమస్కారం. కమాన్, మీ దగ్గర నుంచి డైలాగ్ రావాలి నాకే. సూర్య నమస్కారం. మీరేం ట్రై చేయదు. మళ్ళీ తాడాసనం చేయండి. మెల్లగా అవి చేసుకుంటా కాదు, అది మామూలుది కాదు, అంత సింపుల్ కాదు. శ్వాస తీసుకుంటూ కాలి మడమలు చేతులు ఒకేసారి పైకెత్తాలి. శ్వాస తీసుకుంటూ స్లో సార్, స్లోగా. మీ శ్వాస నాకు వినిపించాలి. ఇక్కడ కాలి మడమలు చేతులు ఒకేసారి. నాకు ఇంకా వెళ్ళలేదు. బాడీలో సౌండ్ లేదు కొత్తనే. మీరు పెద్ద హనుమంతరావు గారు ఇంత ఉన్నారా? ఏం లేరే. చేతులు స్ట్రైట్, చెవులకి సింక్ అవ్వాలి. మిమ్మల్ని దండం పెట్టమని లేదు ఎవరికి. వదిలేండి, చేతులు ఫ్రీ వదలండి. పైన వెనక సుబ్బయ్య గారు ఉన్నారు, మిమ్మల్ని పైకి పంపించారు. డోంట్ వరీ. ఏమీ లేదు దానికి. అమ్మో అయ్యో ఏందో ఇది. సుబ్బయ్య గారు చాలా తెలియగలరు. అసలు మాటలేవు, మాటలు లేవు, మాట్లాడుకోవడం. ఇక్కడ నావే డైలాగ్, మీకు లేవు డైలాగులు. 2-3 రోజుల తర్వాత మీరే చెప్తారు. రండి. 2 days 3 days కొత్త కదా. ఓం సూర్యాయ నమః.
మీరెందుకు కింద కూర్చుంటున్నారు? లేదు లేదు, మీరు తాడాసమే, ఇవన్నీ చేయలేరు, చెయ్యలేరు. మెడలు పట్టేస్తున్నా. ఈ కొంచెం చేయండి సరిపోతుంది. ఓం దినకరాయ నమః. ఎందుకు ట్రయల్స్ చేస్తారు రాజుగారు? ఎందుకు ట్రై చేయండి. ఎస్, మీకు ఇష్టంగా చేస్తున్నారు. ఓం హరయే నమః. హరయే నమః. ఓం రవయే నమః. రిలాక్స్ రిలాక్స్. శివాసన పడుకోండి. ఇది మీ వల్ల కాదు, అనుకున్నంత ఈజీ కాదు. గురుగారు చూడండి, అంటే ఆయన చూడండి ఒకసారి కరెక్ట్. చేతులు అరచేతులు పైకి, కాళ్ళు సెపరేట్ చేయండి. మ్యాట్కి అటు ఇటు కార్నర్స్కి వెళ్ళిపోవాలి. 1.5 feet అపార్ట్. హ్యాండ్స్ 6 to 8 inches.
దీర్ఘంగా శ్వాస తీసుకోండి, అంతకంటే దీర్ఘంగా వదలండి. 3 బ్రీతింగ్స్లో బ్రీతింగ్ నార్మల్ అయిపోవాలి. చేతులు టైట్ పెట్టద్దు. శవాసనం అంటేనే బాడీని ఫ్రీగా వదిలేస్తున్నాం. శవాన్ని పోలినట్టు ఉంటుంది. బ్రతికున్నాం కాబట్టి శ్వాస మాత్రమే జరుగుద్ది. 2 కాళ్ళు దగ్గర ఉంటాయి కదా. మీకు కామెంటరీ లేదు అని చెప్పాను. 2 కాళ్ళు దగ్గర ఉండవు. ఎవరు చెప్పాడండి? 2 కాళ్ళు సెపరేట్ అయితే 2 బొటవి నీళ్ళని కట్టేస్తారు. ఇంకా మాట్లాడమంటారు నాతో. లేకపోతే దగ్గర చేస్తారు. అధిక ప్రసంగం అంటే ఇదే. 2 కాళ్ళని ఎందుకు కట్టేస్తారు? తల కూడా పక్క పడిపోతూ ఉంటది. అక్కడ సపోర్ట్ ఇస్తారు. ఆసనానికి అబ్జర్వేషన్ చెప్పారు. మీకు తెలుసు. మీకు అబ్జర్వేషనా? ఆసనానికి అబ్జర్వేషన్ అంటే కొత్తగా వినండి, వస్తుంది వినండి. రాజుగారి యోగా, మేము చేసేది పతంజలి యోగా. కనీసం నవ్వించారు, పడుకోబెట్టి నవ్వించారు. ఇప్పుడు దోమలు అటాక్ చేయగాక. అదేని శ్వాస మామూలుగా అన్నాను, శవం శ్వాస తీసుకోదు. అది సిపిఆర్ అంటారు మీరు చేసేది. శవానికి సిపిఆర్ చేస్తే మీరు లేస్తున్నారు. వాళ్ళు సెపరేట్ ఉండవండి శవానికి. ఈరోజు ఇవే గుర్తొస్తాయి. అయ్యో రామ, నిజంగా తెలుస్తారు. ఏంది తప్పు చెప్తున్నారు? మీరు నోటికి తాళవేని మహాప్రభు. ఈ రోజు మన సవాసం కదా, లేవండి ఎందుకొచ్చి. సైక్లింగ్ చేయండి. సైక్లింగ్ మీరేంది అంటే డైలాగ్ చెప్పేసి వదిలేస్తారు. కొడతానే సైక్లింగ్ చేయండి. హ్యాండ్స్ చెస్ట్ మీద ఇంటర్లేస్ చేసి సైక్లింగ్. కింద పెట్టండి. కాలు వీలైనంత వరకు భూమికి టచ్ కాకుండా అంత కిందకి వెళ్ళి రావాలి. తల కింద ఉండాలి. మోకాలు పొట్టదా. రివర్స్. శవాలు సైక్లింగ్ చేయవు. ఓరి నాయనా. ఆపేయండి. నవ్వుతూ చేయకూడదు, అస్సలు చేయొద్దు. లేనిపోయిన పంచాయతీలు అవుతాయి. ఇప్పుడు నవ్వుతూ చేశారంటే. Get ready for Ashwasan. Hands stretched at the shoulder level. Legs together, bend at the knees. Ready. Ashwasan gadi. Hands, legs raise చేయండి. Toes ని క్యాచ్ చేయండి. Pelvic region యాక్టివేట్ అవుతుంది. Pancreas యాక్టివేట్ అవుతున్నాయి. డయాబెటీస్ ఉండదు. Minute drop of natural insulin gets injected into the body. Now swing. ఇప్పుడు శవాలు ఊగమంటాడు. లేట్ ఎంట్రీ అయినా గుర్తుండిపోయేలాగా వచ్చారు మీ ఎంట్రీయా, మామూలుగా లేదు. రేపటి నుంచి రాలేదనుకోండి, ఫోన్ చేయండి రాజుగారికి అంటారు. ఇప్పుడు ఆయనకి రాదని ఆయన గురించి ఎవరికి తెలియదు చెప్పండి. మన గ్రూప్లో అడగండి, ఆయన ఏం చేస్తున్నారో చెప్తారు. మామూలు కాదు ఆయన. చైన్ ఆఫ్ స్కూల్స్ అధినేత. మెన్స్ట్రల్ లైఫ్ సైకిల్స్ లో వచ్చే పెయిన్స్ కి ఆయన దగ్గర వినూత్నమైన మెడిసిన్ ఉంది. మామూలు కాదు, తిరుగులేని మెడిసిన్ అది. 10 గ్రాములు 10,000 అనుకుంటా. ఏమండి అంతేనా? గ్రాము 7,000 పౌడర్. ఇంకా నొప్పులు ఛాన్సే లేదు. 70 లక్షలు అండి. ఇంకా స్టాటిస్టిక్స్ అడగట్లేదు. మీరు మార్కెట్ చేసుకోకండి, నేను చెప్పాను. గ్రాము 7,000 పెట్టేసి కొని ఓపిక మాకు అవసరం లేదు. ఇక్కడ అయిపోతాయి.
ఏమా ఇక్కడ అయిపోతున్నాయి కదా దానికి అవసరం అంతే ఇక్కడ అయిపోతున్నాయి మాకు legs together hands stretched back inhaling up swing రాజు గారు యుఎస్ మార్కెట్కి పంపించారా మీది ప్రోడక్ట్ చైనా సార్ అంతే అవునారు చైనా వరకు చైనా బెల్జియం చూసారా బయటకు వచ్చినాయి రెండు యుఎస్కి నాకు ఇవ్వండి పర్మిషన్స్ నేను చూసుకుంటా యుఎస్కి నాకు ఇవ్వండి ఫైనల్ గెట్ రెడీ రిలాక్స్ Turn to the right, relax sidewise. Vishnu posture, get ready. Medak in the supportive body, right hand though. Left leg, left hand. Pendulum movement body. Change. ఇది చూడండి రాజుగారు మెడ కింద సపోర్ట్ ఇవ్వాలి మెడ కింద తలకి కాదు అది స్లోగా రేస్ చేయండి స్లోగా కాలు స్లోగా మోకాలు బెండ్ చేయొద్దు కాలు సింగిల్ పీస్ కమ్ బ్యాక్ రిలాక్స్ బోర్లో పడుకొని రిలాక్స్ Get ready for Dhanurasana. Catch the ankles from behind. Inhaling, raise up. Oh, swing. Come back and relax. Child posture. Come back. Bhujangasana followed by Sarpasana. Back on the knees. Back up. Slowly come back. Land in Vajrasana. ఆసనాల్లో వజ్రాసన్ కింగ్ ఆఫ్ పోస్చర్స్ కిడ్నీస్ లైఫ్ టైం సేఫ్ అండి ప్రోటీన్ లాస్ తగ్గిపోతుంది యూరిన్ ఇన్ఫెక్షన్ మటుమాయం
భోజనానంతరం ఈ ఆసనంలో కూర్చుంటే 2 నిమిషాల్లో మొత్తం అరిగిపోతుంది, బాడీ ఫ్రీ అయిపోతుంది. ప్రయత్నం చేయండి. కమ్ బ్యాక్, సిట్ కంఫర్టబ్లీ. లెగ్స్ బోల్ట్ పెట్టండి, మొత్తం వదిలేకండి. రాజుగారు లెగ్స్ బోల్ట్ పెట్టండి, లెగ్స్ బోల్ట్. అలా మామూలుగా పెట్టండి, కిందకు వదిలేయకండి. బొటన్ వేలు సపోర్ట్ తీసుకోండి. అది ఇప్పుడు కూర్చోండి, ప్రయత్నం చేయండి. కూర్చోండి, మీ బటక్స్ టచ్ అవ్వాలి. ప్రయత్నం చేయండి, మెల్లగా వస్తుంది. అలాగే ఉండండి, లేదా రాళ్ళు తీసుకొచ్చి పెడతా. పిల్లు కావాలట, ఇంట్లో చేస్తున్నారా? అమ్మా అయ్యా, అయింది హాస్పిటల్ కాదు ఇది, నేచర్ క్యూర్ ఇది. సిట్ కంఫర్టబ్లీ. ఈరోజు ఒకరైపోయాడు. ఎన్నాళ్ళు మా దాదాపు 1 ఇయర్ నుంచి వచ్చినప్పుడల్లా అంటారు, చాలు నో ప్రాబ్లం, కూర్చోండి, కొంచెం నార్మల్. మీకు వచ్చి ఇక్కడ కూర్చోండి. మీరు ఎలా కూర్చోగలుగుతారు? పద్మాసనం చెప్పండి సార్ నాకు. నేనేస్తే కదా, మీకు కావాల్సిన అవసరాలు ఇక్కడ కాదు. హ్యాండ్స్ ఇన్ చిన్ ముద్ర, థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ టచింగ్ ఈచ్ అదర్ మేకింగ్ ఏ సర్కిల్. దీన్నే జ్ఞాన ముద్ర అని కూడా అంటాం. ప్రాణాయామం, ప్రాణ్ ఆయామ్, ఎక్సర్సైజ్ విత్ ఆక్సిజన్. జాయింట్స్ మొత్తం సర్వీసింగ్ అయిపోయింది. ఇంటర్నల్ బాడీని క్లీన్ చేద్దాం ఆక్సిజన్తో. భస్త్రిక ప్రాణాయామం, చెస్ట్ లెవెల్ బ్రీదింగ్. శ్వాస తీసుకుంటాం, కొండ నాలుక వెనక రంధ్రాల్లోంచి గట్టిగా తీసుకుంటాం. సైనసైటిస్, హెడేక్, మైగ్రేన్, మటుమాయం. న్యూరో సిస్టమ్, బ్రెయిన్ తల భాగంలో ఉన్న మొత్తం న్యూరో సిస్టమ్ ప్రక్షాళనం అవుతుంది, మళ్ళీ రిటర్న్ వస్తుంది. చేసేటప్పుడు చెస్ట్ ఎక్స్పాండ్ అవుతుంది, అంటే బ్రెస్ట్ క్యాన్సర్ కణాలు ఏమన్నా ఉంటే సమూలంగా మటుమాయం. మీ శ్వాస మీకు, మీ పక్కన వాళ్ళకు కూడా వినపడాలి. అంత దీర్ఘంగా, అంత ఫోర్స్తో తీసుకుంటాం. కంట్రోల్డ్ బ్రీతింగ్. ఒక పైపులోంచి వాటర్ మామూలుగా వెళ్తే ఎలా ఉంటుంది, ఒక ఫింగర్ అడ్డు పెడితే ఎంత ఫోర్స్ ఉంటుందో ఆ ప్రెషర్ మనం తీసుకునే దాంట్లో ఉండాలి. వదిలేటప్పుడు ఇంకా ఎక్కువసేపు ఉండాలి, అంటే స్లోగా వదలాలి మనం. వాయుదేవుడు పలకరిస్తున్నాడు, గమనించండి. ప్రాణాయామం వల్ల బాడీ ఇంటర్నల్గా వేడెక్కుతుంది, గమనించండి. సౌండ్ అలా కాదు, మీ మైండ్ అవసరం చెప్పేసి గురువు గారు చెప్పిన ఫాలో అవుతుంది. దీర్ఘంగా శ్వాస తీసుకుంటున్నాం, అంతకంటే దీర్ఘంగా వదులుతున్నాం. ఫోర్స్డ్ ఎక్సలేషన్ కాదు. రిలాక్స్. అనులోమ్ విలోమ్, ఆల్టర్నేటివ్ బ్రీతింగ్. మన హార్ట్ని నేచర్స్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పెట్టేస్తున్నాం. కొలెస్ట్రాల్ బ్లాక్స్ మటుమాయం. 72,000 నాడుల్లో రక్త ప్రసరణ ఉరకలెత్తుతుంది. హార్ట్కి హోల్స్ ఉంటే కూడా పూడుకుపోతాయి. ఎనీ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ మటుమాయం. శ్వాస దీర్ఘంగా తీసుకోండి. రైట్ హ్యాండ్ ఎత్తండి, రైట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేయండి రైట్ థంబ్తో. లెఫ్ట్తో వదిలేయండి. వదిలేసిన లెఫ్ట్ నాస్ట్రిల్ని థంబ్తో, రింగ్ ఫింగర్తో క్లోజ్ చేసి రైట్తో వదిలేయండి. వదిలేసిన దాంతో తీసుకోండి. కీప్ గోయింగ్ వైసే వర్స. మీ కాన్సన్ట్రేషన్ హార్ట్ మీద పెట్టండి.
అనులోమ్ విలోమ్. హార్ట్ is the pumping station of blood. దానికి we are adding a purified oxygen. Imagine the purity of blood flowing across 72,000 nervous system. ఎలాంటి రుగ్మతలకి తావు లేదు. బ్లడ్ సర్క్యులేషన్ తిరుగు లేకుండా జరుగుతుంది. అంటే బ్లడ్ ఎక్కడన్నా మైన్యూట్గా క్లాట్ అయితే మనకి నొప్పి వస్తుంది. ఆ క్లాట్ అనేది లేకుండా చేస్తున్నాం. బ్లడ్ క్లాటే లేదు అంటే కొలెస్ట్రాల్కి ఛాన్స్ లేదు. కొలెస్ట్రాల్కి ఛాన్స్ లేదన్నప్పుడు ఫ్యాట్ డిపాజిట్స్ పరిగెత్తేస్తాయి. మల్టిపుల్ బెనిఫిట్స్ అండి ఒక్కొక్క ప్రాణాయామంలో పోస్చర్కి. ఏ నాస్ట్రిల్తో స్టార్ట్ చేసామో అదే నాస్ట్రిల్తో ఎండ్ చేయాలి. రిలాక్స్. శీతలి, గుడాప, బ్రహ్మరి. నాలుకని స్ట్రాలాగా బెండ్ చేసి జెట్ స్పీడ్లో తీసుకుంటాం. బాడీ బుగ్గలు మొత్తం బంద్ అయిపోతుంది. ఎంటైర్ బాడీ ఆక్సిజన్తో ఫిలప్ అయిపోతుంది. గ్యాలన్స్ ఆఫ్ ఆక్సిజన్ మింగేస్తున్నాం. హోల్డ్ చేస్తాం. ఆ హోల్డ్ చేయడం వల్ల యాంటీ ఏజింగ్ ప్రాసెస్ మన ముఖంలో కానీ చర్మంలో ఎక్కడైనా ముడతలు ఉంటే ఆ ముడతలు మటుమాయం. చర్మ సౌందర్యం పెరుగుతుంది. ఓంకారంలోని మకారంతో రిలీజ్ చేస్తాం. ఆ రిలీజ్ చేయడం వల్ల థైరాయిడ్, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ మటుమాయం. వోకల్ కార్డ్స్ ట్యూన్ అయిపోయి మన మాట వినసొంపుగా తయారవుతుంది. ఎదుటి వాళ్ళకి మీరు చాలా ప్రత్యేకంగా కనిపిస్తారు. మీ బాడీలోంచి మీ శ్వాసలోంచి కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ వెళ్తుంటాయి. మీ మీద దుష్ప్రచారం కానీ దుర్భాషలు కానీ మాట్లాడే వాళ్ళు కంట్రోల్ అయిపోతారు. నోట్లో హోల్డ్ చేసింది ఒక్క ఉదుటను రిలీజ్ చేసేయండి. మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి, బయటకు వచ్చేస్తాయి. ఇంకొకసారి చేద్దాం. రిలాక్స్. శీతకారి ఇన్ బిట్వీన్ ద టీత్. పళ్ళని బిగించి పళ్ళ మధ్య నుంచి జెట్ స్పీడ్లో శ్వాస తీసుకుంటాం. ముక్కుతో వదిలేస్తాం. పళ్ళు తెల్లగా మారిపోతాయి. చిగుళ్ళు గట్టిపడతాయి. రక్తస్రావం లాంటివి అరికట్టబడతాయి. నోటి దుర్వాసన, దంతక్షయాలు మటుమాయం. ముఖం చిట్లిస్తున్నారు. కంఠం దగ్గర ఉన్న నరవాలు బిగుతుకి గురవుతున్నాయి. కంఠం శంఖంలాగా తయారవుతుంది. రిలాక్స్. యోగాలోని ఆసనాలు, ప్రాణాయామం చేశాం. ధ్యానం, మెడిటేషన్. బాడీని సెట్ చేసుకోండి 90 డిగ్రీస్కి. ముక్కు పుటల దగ్గర కాన్సన్ట్రేట్ చేయండి. చల్లటి గాలి పీల్చుకుంటున్నాం, వేడి గాలి విడిచిపెడుతున్నాం. వాయుదేవుడు పలకరిస్తున్నాడు, గమనించండి. పక్షుల కిలకిల రావాలు, పచ్చిక బయళ్ళ గుండా తాకుతూ వస్తున్న వాయుదేవుడు
వటవృక్షాల మధ్య నుంచి సూర్యకిరణాలు మన మీదకి ప్రసారమవుతున్నాయి. మీ ధ్యాసని మెల్లిగా కనుబొమ్మల మధ్యలోకి తీసుకెళ్ళండి. సోమవారం భోళాశంకరుడు ఉదయిస్తున్న ఆ సూర్య భగవానుడి దగదగా మెరిసిపోతున్నాడు చూడండి కాషాయ వర్ణంలో. ఆ సూర్య భగవానుడి ప్రతిమని ఇరువురు దంపతులుగా అందుకొని కనుబొమ్మల మధ్యలో ప్రతిష్ఠించండి. మీ ముఖం తేజస్సుతో విరాజిల్లుతోంది. లింగాకారంలో ఉన్న ఆ శంకరుణ్ణి ఉభయులు ప్రతిష్ఠించండి. పంచామృతాలతో అభిషేకం చేయండి. ఆ శివలింగం మీద పంచామృతాలతో అభిషేకం చేస్తున్నారు. అభిషేక ఫలాన్ని తీర్థంగా స్వీకరించండి. ఒక్క బొట్టు కూడా నిర్వీర్యం అవ్వకూడదు. అభిషేకానంతరం నీటితో శుద్ధి చేయండి. శివలింగానికి కుడివైపు గణేశుడి స్థానం. ఉద్ధరిణితో నీరు అక్కడ ఉంచండి. ఓం గం గణపతయే నమః అంటూ అభిషేకం. శివలింగానికి కాదండి, శివలింగానికి కుడివైపు. ఎడమవైపు శరవణ దేవుడు. ఓం శం శరవణ భవాయై నమః. ఎడమవైపు. శివలింగానికి వెనుక భాగంలో మానసాదేవి. ఓం మానసాదేవియై నమః. ఇప్పుడు శివలింగానికి చుట్టూరా పార్వతీదేవి. ఓం శ్రీ మాత్రే నమః అంటూ అభిషేకం చేయండి. ఇప్పుడు శివలింగం మీద నీళ్లు కుమ్మరించండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివాయ గురవే నమః అంటూ మనసులో ధ్యానం చేసుకుంటూ నమస్కారం చేయండి. మనసు రుద్రాక్ష దండలతో శివుడికి అలంకారం చేయండి. పుష్పాలతో, రంగురంగుల పుష్పాలండి. ఆ పుష్పాలతో స్వామివారికి అలంకరించండి. ఇప్పుడు స్వామివారికి హారతి ఇవ్వండి. ఉభయులు మీరు ఇక్కడ చేస్తున్నారు. మీ నుదిటి మీద చూడండి, అర్ధనారీశ్వరుడు ధమరుకంతో నాట్యం చేస్తున్నారు. కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి. ఒక పక్క ఢమరుకం, ఇంకొక పక్క శంఖనాదం. శుతిమెత్తని పాదాలు మన నుదిటి మీద తాకుతున్నాయి, గమనించండి. ఆ పాద స్పర్శ మనకి తెలుస్తోంది. శివపార్వతుల శుతిమెత్తని పాద స్పర్శ, అర్ధనారీశ్వరుడి పాద స్పర్శ. మెల్లిగా మీ ధ్యాసని సహస్రార చక్రం, సెంటర్ ఆఫ్ ది హెడ్ షిఫ్ట్ చేయండి. కోటి దేవతలు అమృత భాండాన్ని జారవిడుస్తున్నారు. సన్నటి ధారగా మీ సహస్రార చక్రం మీద జాలువారుతుంది. సహస్రార చక్రాన్ని తాకగానే చిందుతున్నాయి చూడండి, అమృత బిందువులు చిందుతున్నాయి.
చిందిన బిందువులు చెంపల గుండా కారుతున్నాయి. మన జన్మ పునీతమైపోయిందండి. ముక్కోటి దేవతలు వారి చిరుమంద హాసంతో ఆశీర్వదిస్తున్నారు. గమనించండి. ఈ శిరస్సు తడిచి ముద్దయిపోయింది. ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు. మెల్లిగా అయిష్టంగానే, ఇష్టంతో బయటికి రావండి, అయిష్టంగానే సహస్రాల చక్రం నుంచి నుదుటి మీదకి మీ ధ్యాసని తీసుకురండి. అర్ధనారీశ్వరులు వారికి నమస్కారం చేసి కనుబొమ్మల మధ్యలోకి రండి. లింగాకారంలో ఉన్న పరమశివుడికి సాష్టాంగ దండ ప్రమాణం చేసి పునర్దర్శన ప్రాప్తిరస్తు. మెల్లిగా ముక్కుపుటల దగ్గరకు వచ్చేయండి. రెండు చేతుల్ని ముఖం దగ్గరికి తీసుకురండి. స్పర్శించండి. ఆ స్పర్శ వల్ల వేడెక్కుతుంది. వేడెక్కిన అరచేతుల్ని కళ్ళ మీద పెట్టి బ్లింక్ యువర్ ఐస్ ఆస్వాదించండి. కళ్ళ ద్వారా మనకి వచ్చిన ఆ శక్తి సామర్థ్యాలు అరచేతి గుండా వేడి ద్వారా కళ్ళలోంచి బాడీలోకి ప్రవేశిస్తుంది. మెల్లిగా కళ్ళ మీద మసాజ్ చేయండి. కళ్ళకి జీవకళ సంతరించుకుంటుంది. అవే అరచేతుల్ని చెంపల మీదకి తీసుకుంటూ గడ్డం పైకెత్తి ఆకాశాన్ని చూడండి. హరే కృష్ణ. హరే కృష్ణ. మోకాళ్ళ మీదకి వచ్చేయండి. బాడీని గ్రిప్లోకి తీసుకుందాం. ఉష్ట్రాసనం. రెండు అరచేతులు హీల్స్కి టచ్ అవ్వాలి. బాడీని ముందుకి ప్రెస్ చేయండి, తొయ్యండి. కమ్ బ్యాక్. ఇప్పుడు దాకా మనం చేసిన దానికి మనల్ని మనమే అప్రిషియేట్ చేసుకోవాలి. హరే కృష్ణ హరే రామ్ 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 హరే కృష్ణ హరే రామ. హర హర మహాదేవ శంభో శంకర. ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. హరే కృష్ణ. నవ్వు సెషన్ ఇందాక అయిపోయింది. మామూలుగా నవ్వు ఫుల్ సెక్షన్. శవాలకి 2 కాళ్ళు ఉంటాయి. చెప్పింది వాస్తవం. నిజంగా శవాసం అంటే అటే వేసేవాడిని. ఇప్పుడు 5-4 సంవత్సరాలు మీరు ఒకసారి ఉస్మానియా ఉండండి, ముందు అది ఆఫ్ చేద్దాం. అందుకని నిజంగానే అడిగాను.